స్టీవ్ స్మిత్ ఆసీస్కు మెయిన్ పిల్లర్. ఒకప్పుడు ఆటగాడిగా, కెప్టెన్గా ఓ వెలుగు వెలిగాడు. ఫ్యాబ్ 4లో తనదైన ముద్ర వేశాడు. అయితే ఆ తర్వాత బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్తో స్మిత్ కెరీర్ షేక్ అయిపోయింది. కెప్టెన్సీ ఊడిపోయింది. ఈ దశలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. సవాళ్లను ఫేస్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు కూడా ఫామ్ లేక ఇబ్బంది పడ్డాడు. కానీ బీజీటీతో మళ్లీ టచ్లోకి వచ్చేశాడు. బ్రిస్బేన్లో సెంచరీ కొట్టాడు. ఆ వెంటనే మెల్బోర్న్లోనూ రఫాడించాడు. ఫేవరెట్ పిచ్పై చెలరేగిపోయాడు. బ్రిస్బేన్లో కరెక్ట్గా 101 పరుగులు సాధించిన స్మిత్ మెల్బోర్న్లో 140 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో శ్రీలంక టూర్లో కెప్టెన్గా వ్యవహరించాడు. కెప్టెన్సీ వచ్చిన కిక్కులో ఒకపట్ల కుమ్మేశాడు. కెప్టెన్సీ స్కిల్స్తో మళ్లీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాకు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించాడు. గాలేలో జరిగిన 2 మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య జట్టును చిత్తు చేయడంలో కీలకంగా నిలిచాడు. తొలి టెస్ట్లో బ్యాటర్గాను స్మిత్ మెరుపులు మెరిపించాడు. పరుగుల రాక్షసుడు అనిపించుకున్నాడు. 141 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రెండో టెస్ట్లోనూ తగ్గేదే లేదన్నాడు. 131 పరుగులు సాధించాడు. అద్భుతమైన ఫామ్ను చాటుకున్నాడు. గత 5 టెస్టుల్లోనే ఏకంగా 4 సూపర్ సెంచరీలు బాదాడు. దీంతో స్మిత్ పేరు మళ్లీ మారుమోగుతోంది. ఆస్ట్రేలియా జట్లో కమిన్స్ లేడు. హేజిల్వుడ్ అందుబాటులో లేడు. మిచెల్ మార్ష్ వంటి ఆల్రౌండర్ కూడా అందుబాటులో లేడు. అయినా ఆస్ట్రేలియాను స్మిత్ అద్భుతంగా నడిపించాడు. శ్రీలంకతో రెండో టెస్ట్తో కొన్ని రికార్డులు అందుకున్నాడు. రెండో మ్యాచ్లో స్మిత్ మొత్తంగా 5 క్యాచ్లు పట్టాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున 200 వికెట్లు తీసుకున్న తొలి ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. శ్రీలంకతో సిరీస్లోనే 10,000 పరుగుల క్లబ్లో చేరాడు. ఇప్పటి వరకు 116 టెస్టులాడిన స్మిత్ 10,271 పరుగులు సాధించాడు. ఫ్యాబ్ 4గా చెప్పుకునే జో రూట్, స్మిత్, విలియమ్సన్, విరాట్ కోహ్లీ మధ్య చాలా ఏళ్లుగా పోటీ నడుస్తోంది. అయితే ఈ నలుగురు నుంచి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో స్మిత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. 12,972 పరుగులతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రూట్ టాప్లో కంటిన్యూ అవుతున్నాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 9,276 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ఒకప్పుడు కోహ్లీ టాప్లో ఉండేవాడు. కానీ గత 3-4 సంవత్సరాలుగా విరాట్ వెనుకబడిపోయాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 9,230 పరుగులు ఉన్నాయి. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లలో రూట్, స్మిత్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇద్దరూ చెరో 36 సెంచరీలు సాధించారు. విలియమ్సన్ 33 సెంచరీలు చేయగా కోహ్లీ 30 సెంచరీలు చేశాడు. మొత్తంగా ఆసీస్ స్టార్ ప్లేయర్ స్మిత్ ఇప్పుడు టాప్ గేర్లోనే ఉన్నాడు.